'మిత్రమండలి' 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే అసలు ఏ నమ్మకంతో ప్రీమియర్స్ వేశారో వాళ్ళ కాన్ఫిడెన్స్‌కి మెచ్చుకోవాలండి. అది కూడా మరొక 3 సినిమాల కాంపిటీషన్ మధ్యలో. అస్సలు నచ్చలేదు గైస్ మూవీ. ఇంటర్వల్ తర్వాత ఒక 10 నిమిషాలు ఇంకా 'జంబర్ గింబరాల' సాంగు ఇవి తప్ప మిగతా సినిమా అంతా ఆహాలో రిలీజ్ అయ్యే ఏదో రాండమ్ మూవీలా ఈ 'మిత్రమండలి' కాస్త స్టోరీ కూడా ఉండాలి అనేలా ఉంది. 'జాతిరత్నం' లాంటి మూవీస్ నచ్చితే వాళ్ళకి నచ్చొచ్చేమో. నా వల్లైతే కాలేదండి. అసలు స్టార్టింగే చెప్పేస్తారు. కథే లేని కథ ఈ సినిమా అని. అసలు కథే లేదు అని తెలిసినప్పుడు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో తెలియనన్ని వందల కొద్దీ సినిమాలొస్తుంటే, అలా కథే లేకుండా తీయడం ఎందుకు? కొంచెం కూడా సాటిస్ఫై అనిపించలేదండి మూవీ. కామెడీ అయితే నవ్వే రాలేదు. ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ సీన్‌కే ఇంట్రెస్ట్ పోయిందంటే, సెకండ్ హాఫ్ సాగదీసుకుంటూ తీసుకెళ్లారు. ఏదో స్టార్ క్యాస్ట్‌ని పెట్టేసి బిజినెస్ చేయాలన్నట్టు ఉంది మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ అయితే లేవు క్లీన్‌గానే ఉంది. స్టిల్ మూవీ ఎలా ఉన్నా ట్రై చేస్తారంటే చూడండి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తన కూతురు స్వేచ్ఛ మిస్సింగ్ అంటూ చుట్టుకులపు నాయకుడైన తన తండ్రి బీటీవీ గణేష్ గారు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తారు. అసలేం జరిగింది? ఆకతాయిలైన హీరోల రోల్స్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ కొన్ని చోట్ల చిన్న స్మైల్ తెప్పించే వన్ లైనర్ కామెడీ. మెయిన్‌గా ఇంటర్వల్ తర్వాత ఒక 15 మినిట్స్ ఇలా పర్వాలేదనిపించింది. ఆ 'జంబర్ గింబర్' అలా సాంగ్ బావుంది వినడానికి, చూడడానికి కూడా. మైనస్ పాయింట్స్. అసలు స్టోరీనే లేకుండా మూవీ చూసే ఓపిక లేదంటే ఇందులో అస్సలు ఏం తీశారో వాళ్ళకైనా తెలుసా అనేలా ఉంది ఆ స్టోరీ. ఇంటర్ కాస్ట్ కారణంగా లేచిపోయిన జంట చివరికి కలిసారా లేదా అన్నది కామెడీ వేలో ట్రై చేశారు. కంప్లీట్‌గా బెడిసి కొట్టింది. కామెడీ అయితే నేనేమైనా సీఏ అనుకున్నావా? ఎస్‌బీఐ కూడా కాదు. నైస్ మీటింగ్ యూ బదులు సక్సెస్ మీట్ బ్రో. ఇద్దరు లవర్స్ పట్టుకొని ఐస్ క్రీమ్ పట్టుకుపోవడం, సీరియస్‌గా మాట్లాడుతుంటే అన్నా తోడా ప్యాజ్ డాలో అనడం, అమ్మాయి కోసం చూడగానే ఇద్దరు కొట్టుకోవడం. ఎందుకంటే పెద్ద పెద్ద కామెడీ ఫిల్మ్స్‌ని ఎన్నో చూసాం. ఒక్క 10 ఇయర్స్ బ్యాక్ ఫిల్మ్స్ చూసినా ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది ఫ్లాప్ మూవీస్‌లో కూడా. ఆ మాత్రం దానికి ఈ సినిమా చూడడానికి థియేటర్‌కే రావాలా? అసలు నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, యాక్టర్స్ మనీ కోసం ఒప్పుకుంటే పర్వాలేదు. సర్లే మనకి ఈ ఒక మూవీ చూస్తే ఎంతో కొంత కలిసొస్తుందని. కానీ స్టోరీ విని ఒప్పుకుంటే మాత్రం ఏం చెప్పి ఒప్పించారని డౌట్. 'సత్య' గారిదేమో సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటారు. అది ఎలా ఉండాలంటే 'ఎక్స్‌ప్రెస్' రాజా సినిమాలో ధనరాజ్ గారి క్యారెక్టర్‌లా ఉంటే నవ్వొస్తుంది. ఏదో ప్రొడ్యూసర్ పెట్టమన్నారంటూ లాస్ట్‌లో కంక్లూజన్ అది కూడా కామెడీ అంటే ఎలా అండి? సాంగ్స్ కూడా బోలెడొస్తూ ఉంటాయి. వినడానికి కొంచెం పర్వాలేదు. కానీ ఆ ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వల్ ముందు పోలీస్ స్టేషన్ కామెడీ అయితే కంప్లీట్‌గా నవ్వే తెప్పించలేదు. వెన్నెల కిషోర్ గారి త్రాగదు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఉన్నవాళ్ళు అలా చేసుకుంటూ పోయారు. హీరోయిన్ కూడా ఉన్నంతలో పర్లేదు. కానీ హీరోయిన్ రోలే తక్కువ అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నాకైతే ఒక్కసారి ట్రై చేయొచ్చు అని చెప్పడానికైనా పెద్ద స్టఫ్ ఏం కనిపించలేదు మూవీలో. ఓవరాల్ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు పర్సనల్‌గా. ఇదేమి పట్టించుకోకుండా ట్రై చేస్తానంటే చూడండి మీ ఇష్టం. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.